హాయ్ హలో వెల్కమ్ టు నా చిన్ననాటి కథలు. ఈ మధ్య అందరూ వినే ఉంటారు కదూ, తూర్పుగోదావరి జిల్లా పరిసర ప్రాంతాలలో పెద్ద పులి సంచారం అని తెగ వార్తలు వచ్చాయి కదా. అది విన్నప్పుడల్లా ఒక కథ గుర్తొచ్చింది. ఆ కథని మీకు వినిపించాలనుకుంటున్నా. అదేంటో వినేద్దామా మరి? ఒక ఊరిలో లక్ష్మి అనే ఆవు ఉండేది. అది అది ఒకరోజు ఊరిలో తిరుగుతూ ఊరి చివరికి వెళ్ళిపోయింది. అక్కడ ఒక పొలం కనిపిస్తే గడ్డి మేస్తుంది. ఆ పొలంకి దగ్గరలో అడవి ఉండేది. ఆ అడవిలోంచి పులి వచ్చి ఆవు మీద దాడి చేయడానికి దూకింది. అది గమనించిన ఆవు వేగంగా పరిగెత్తుతూ బాగా జిగురుగా ఉండే బురద నీటిలో పడిపోయింది. ఆవు మీద ఎలాగైనా దాడి చేయాలని ఆ పులి కూడా ఆ బురద నీటిలో దూకేసింది. ఆవుపైకి పంజా విసుగుదామంటే ఆ పులికి సాధ్యపడలేదు. ఎందుకంటే ఆ బురద జిగురుగా ఉండడం వల్ల బురదలో కాళ్ళు కూరుకుపోయి ముందుకి కదలలేకపోతుంది. ఎంతసేపు ప్రయత్నించినా కదలకపోవడంతో ఆ పులికి నీరసం వచ్చి నిస్సహాయంగా ఉండిపోయింది. అప్పుడు ఆవు పులిని చూసి జాలిగా, నీకు యజమాని ఎవ్వరూ లేరా అని అడిగింది. ఆ పులికి కోపం వచ్చి, ఏం మాట్లాడుతున్నావు? నాకు యజమాని ఎందుకు? నేనే యజమానిని. ఈ అడవికి నేనే రాజుని. ఇక్కడ ఉన్న ప్రతి దానిపైన సర్వ హక్కులు, ప్రతి జీవిపైన అధికారం నాదే. ఇంకా ఎందుకుంటారు యజమానులు? ఏం వెటకారంగా ఉందా అని ఆవు మీద కోపంగా అరిచింది. అయ్యో పులి, నేను అనేది అది కాదు. నీకు యజమాని ఉన్నాడా అని ఎందుకు అడిగానంటే, నువ్వు ఈ అడవికి రాజువే కావచ్చు. నిన్ను నువ్వు రక్షించుకునే పరిస్థితుల్లో లేవు కదా. నీకు సాయం చేసేవాళ్ళు, నీకు తెలిసిన వాళ్ళు, బాగా తెలివి కలవారు ఎవరైనా ఉన్నారా? గుర్తు తెచ్చుకో. అప్పుడు పులి గట్టిగా నవ్వుతూ, నాకన్నా బలవంతులు, తెలివైన వాళ్ళు ఈ అడవిలో ఎవ్వరూ లేరు. నన్ను చూస్తే అందరూ గజగజ వణికిపోతారు. నా బలం ఏంటో అన్నిటికీ తెలుసు. కాబట్టి నా తెలివితో ఎలా దాడి చేస్తానో అన్నిటికీ అందరికీ తెలుసు. రాజుని, రారాజుని నేనే అని చెప్పి హహహహ అని నవ్వుతుంది పులి. అప్పుడు ఆవు, అవునా, అయితే నీకు తిండి పెట్టేవాళ్ళు, మేత వేసేవాళ్ళు ఎవరూ లేరా? నీకు ఆకలి వెయ్యట్లేదా అని అడుగుతుంది ఆవు. నీకు వెయ్యట్లే. ఈ అడవికి రాజునైన నేనే ఎంతో బలంగా ఉండి బురదలో కూరుకుపోయా. నాకన్నా చాలా బలహీనురాలివి. తెలివిలో అయినా బలంలో అయినా నాకు ఏమాత్రం సరిపడని దానివి. నా కాలి గోటికి కూడా సరిపోవు. నేను ఎన్ని రోజులైనా ఆకలిని తట్టుకోగలను, బతకగలను. నువ్వు 2-3 రోజులకే ఆకలి భరించలేక చచ్చిపోతావు అని అంది పులి. మిత్రమా, నువ్వు నన్ను ఎంత అవమానిస్తూ మాట్లాడినా నేను ఏమీ అనుకోనులే. అన్నది నిజమే. నీకన్నా నేను బలహీనురాలినే. ఇప్పుడు నన్ను నేను రక్షించుకోలేను. నా యజమాని, అతని కుటుంబం నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. నాకు ఏ కష్టం రాకుండా చూసుకుంటారు. సాయంత్రానికి నేను ఇంటికి రాకపోతే నన్ను వెతుక్కుంటూ వస్తారు. ఇప్పుడు కూడా ఇక్కడికి తప్పకుండా వస్తారు. నన్ను బురదలోంచి బయటికి తీసి నన్ను ఇంటికి తీసుకెళ్తారు. చూడు అని ఎంతో నమ్మకంగా చెప్పింది ఆవు. ఆవు చెప్పిన మాటలకి దిగులుగా అయిపోయి తలదించుకొని ఆలోచిస్తుంది పులి. నాకంటే బలహీనురాలైన ఒక సాధు జంతువు అయిన ఆవు
జాలిగా నా వైపు చూసే స్థితికి వచ్చానా అని అనుకుంది పులి. ఇంతలో ఆవును వెతుక్కుంటూ ఒక యజమాని, అతని మనుషులు వచ్చారు. అతని మనుషులు వచ్చి బురదలో ఉన్న ఆవుని, పక్కనే ఉన్న పులిని చూసి నీరసంగా ఎలా అయిపోయాయో చూడు అని ఆ యజమాని జాలిపడి రెండిటిని ఎలాగైనా బయటికి తీయాలి అని అతని మనుషులకు చెప్పి తాళ్ళు పులిపైకి విసిరారు. బయటికి తీయడానికే అని ఆలోచించకుండా పులి కోపంగా అరవడం మొదలుపెట్టింది. అప్పుడు యజమాని, చూసావా, దాని దానికి సాయం చేద్దామని మనం ప్రయత్నిస్తుంటే దాని బుద్ధి పోనిచ్చుకుంది పోదు. వదిలేయండి, బయటికి తీయకండి దానిని దానిని అని చెప్పి ఆవుపైకి తాళ్లను విసిరారు. ఎప్పుడూ ప్రేమగా చూసుకునే ఆ యజమాని మీద నమ్మకంతో ఆనందంగా బయటికి వచ్చింది ఆవు. దానికి అంటిన బురదని అక్కడే ఉన్న సెలయేరులో కడిగి ప్రేమగా తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు యజమాని. ఆ పులి దిగులుగా తలదించుకుని నాకంటే ఎన్నో విధాల బలహీనురాలైన ఆవు వైపు ఎంతో గౌరవంగా చూసింది. ఎంత బలం, ఎంత తెలివి ఉన్నా అవి మనల్ని చివరికి కాపాడవు. మనం ఇతరులను తక్కువగా చూసినా, నొప్పించినా, మన బలంతో ఎవరినైనా దెబ్బతీసినా దానికి ఫలితం తప్పదు. మనల్ని నిజంగా కాపాడేది మన మంచి మనసు, మనం పంచిన ప్రేమ, చేసిన సహాయం, చూపిన నిజాయితీ. మనం చుట్టూ ఉన్న వాళ్ళతో మంచి సంబంధాలు ఉంటే అదే మన బలం. పులి ఆవు వైపు చూస్తూ ఇలా అనుకుంది, బలం ఉందని అహంకారంగా బతికితే చివరికి ఒంటరిగా మిగిలిపోతాం. కానీ ఆవులాగా ప్రేమగా, శాంతిగా ఉంటే అందరూ మనతో ఉంటారు. అందుకే బలం కాదు, మంచి మనసే మన అసలైన సంపద అని పులి ఆవు వైపు చూస్తూ అనుకుంది.